మీరు ఇక్కడ ఉన్నదక్క, వెళ్ళిపోడక, తొందరగా వెళ్ళిపోడక. వెళ్ళు త్వరగా. అటెళ్దాం. వాడు అదోలా చూశాడు, పోలీసుల్ని షూట్ చేశాడు. ఎవడు వాడు? ఆ పిల్లాడు చెప్పినా నేను నమ్మలేదు. ఏమిటిదంతా? అది హిప్నోటిజం, దృష్టి వశీకరణం అని ఈ దేశం నుంచి వెళ్ళిందే. కానీ చైనా నుంచి ఎందుకు వచ్చినట్టు? మనల్ని చంపాల్సిన అవసరం ఏంటి? ఏం అర్థం కావట్లేదే. ఆటో తిప్పు, వాడిని ఫాలో అవ్వాలి. ఆటో తిప్పు. ఎందుకు? ఇప్పుడే వాడి నుంచి తప్పించుకుని వచ్చాం. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు చంపుతున్నాడు ఏమీ తెలీదు. ఏదో ఒకటి తెలుసుకుందాం. ఆటో తిప్పు, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం. ఎక్కడికి తిప్పు. అరవింద్ రిస్క్ తీసుకోవద్దు. అదే ఆకార్నే ఫాలో చేయాలి. ఆటో తిప్పు. ఓకే సార్. వాడికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఇక్కడ ఉండాలి. ఆయన నీ ప్రొఫెసర్ కదా? ఒక ప్రొఫెసర్ ఉండే ఇల్లా ఇది? ఓకే, వాళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు. వచ్చేలోపు తొందరగా వెతుకు. ఏం వెతకాలో చెప్పకుండా వెతుకు అంటే? చైనా వాడికి ప్రొఫెసర్ కి సంబంధించిన వివరాలు ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఏ చిన్న వస్తువు తేడాగా అనిపించినా నాకు చెప్పు. ఓకే? అరవింద్, అరవింద్, అసలే వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియక నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వేంట ఫైల్స్ అన్ని వదిలేసి ఇక్కడ కూర్చుని ఈ చెత్త బుట్టలో వెతుకుతున్నావు? ఒక మనిషి మంచి గురించి తెలుసుకోవాలంటే వాడు చదివే బుక్స్ చూడు.
అదే చెడు గురించి తెలుసుకోవాలంటే వాడింటి చెత్తపొట్లో చూడు. ట్రాష్లో 2 మెయిల్స్ ఉన్నాయి. ఆపరేషన్ రెడ్ అని చైనా ఇండియాలో ఏదో చేయబోతోంది. దానికి డాంగ్లీ అనేవాడిని పంపించింది. ఈ చైనా వాడి పేరే డాంగ్లీ అయి ఉంటుంది. కానీ ఈ ప్రొఫెసర్కున్న లింక్ ఏంటో తెలియట్లేదే. ఇండియన్ మనీలో 300 కోట్లను ఇల్లీగల్గా ఇచ్చారు. 300 కోట్ల? ఈ ఫైల్ కాపీని నా మెయిల్ ఐడికి పంపిస్తాను. ఇదేదో మరో పెద్ద స్కామ్ లా ఉందే. రేపే ప్రొఫెసర్ కాలేజీలో మీట్ అవుదాం. నీ మెయిల్లో ఉన్న విషయం చెప్పి బెదిరిస్తే దీని గుట్టేంటో తెలుస్తుంది. వాట్సాప్ ఇట్స్ Who? సుబా. Talk to her. హలో సార్, సారీ టు డిస్టర్బ్ యూ. రేపు మిమ్మల్ని డిపార్ట్మెంట్లో మీట్ అవ్వచ్చా? ఈజ్ ఇట్ అబౌట్ యువర్ అవును, ఆ రీసెర్చ్ విషయం గురించే మాట్లాడాలి. 1 minute సుబా. షీ వాంట్స్ టు మీట్ మీ ఇన్ మై డిపార్ట్మెంట్ టుమారో. ఐడియా అడుగుతున్నాడు. మనల్ని వెతుకుతున్నారు కదా, డిపార్ట్మెంట్కి రావద్దు, ఏదైనా పబ్లిక్ ప్లేస్కి రమ్మంటాడు చూడు. సుబా, రేపు ఆల్వర్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుదామా? డిపార్ట్మెంట్లో వద్దు, అక్కడే ఏదైనా కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రేపు 9 ఆల్వార్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుతా ఉన్నారు. ఎవరి వల్ల ఎవరు పడతారో చూద్దాం. నిన్ను చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటున్నారు? చెన్నైనా? అబ్బా, ఇన్నాళ్ళకి తెలుసుకోవాలనిపించిందా? మా నాన్నగారు వైజాగ్లో పెద్ద సిద్ధ వైద్యులు, ఎంతో మంచి పేరున్నవారు. పెద్ద పెద్ద డాక్టర్సే గుర్తించలేని వ్యాధుల్ని సులభంగా గుణపరిచేవారు. దాంతో మిగిలిన డాక్టర్ల ఆదాయం పడిపోయింది. ఆ తర్వాత మామూలే. మా నాన్నో నకిలీ డాక్టర్ అని, చదువు లేకుండా వైద్యం చేస్తున్నారని 3 ఏళ్లు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆవేదన భరించలేక కొన్నాళ్లకు ఆయన చనిపోయారు. ఇప్పుడు నాన్నగారు ఆ వైద్యశాల ఒక లాడ్జ్ అయింది. నెల అద్దొస్తుంది. నేను రీసెర్చ్కి ఇక్కడికి వచ్చాను. దట్స్ ఇట్. ఫ్రెండ్ ఇల్లు పక్కనే ఉంది. పొద్దున్నే స్నానం చేసి వెళ్దాం. నువ్వు పడుకోకు ప్లీజ్. ఈ టైంలో ఫార్వర్డ్ మెసేజ్ ఒకటి. సబ్స్క్రైబర్ స్లీపింగ్. According to James Watson, the helical structure of the DNA allows us to extract the DNA and club them together. So by this, we can also isolate and identify the location. Immediate గా రైస్ అవాయిడ్ చేయాలి. తిరిగి మళ్ళీ పవర్ యోగా స్టార్ట్ చేయాలి. స్నానం చేసేటప్పుడు అద్దంలో చూసుకుంటే మునుపటి కన్నా ఫ్యాట్ అయినట్టు అనిపిస్తుంది. ఇవాళ ఉమ్మకి నాకు పెద్ద గొడవ. అరవింద్ అంటే తనకి ఇంట్రెస్ట్ అని నేను వెళ్ళి అరవింద్తో చెప్పాలట. కుదరదనంటే అప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావా అని అడిగింది. ఏ లవ్ చేయకూడదా? తనేదో మంచిగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రీసెర్చ్ ఒప్పుకున్నాడు. మళ్ళీ అది ఇది అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు. నాకు లవ్ అంటూ ఏం లేదు, కానీ తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. రీసెర్చ్ పూర్తవని అప్పుడు చూద్దాం. అది బీపు బీప్ బీపు ఫోను ఫార్వర్డ్ కదా. అది నువ్వు నిద్రపోతుండగా మెసేజ్ వచ్చింది. బీపు